అమెరికాలో తీవ్ర విషాదం. వాషింగ్టన్ స్టేట్లో ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు. దంపతులు పాలకొల్లుకు చెందిన వారిగా గుర్తింపు. భారతీయులు తమ కలల కోసం వెళుతున్న గమ్యస్థానం అమెరికా. కానీ ఇప్పుడు అదే గమ్యం భారతీయులకు, ముఖ్యంగా తెలుగు కుటుంబాలకు కన్నీటి కథగా మారుతోంది. నిన్నటిదాకా సంతోషంగా నవ్విన కుటుంబాలు ఈరోజు ఫోటోల్లోనే మిగిలిపోతున్నాయి. అమెరికాలో జరిగిన ఈ భీకర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు కుటుంబాన్ని శాశ్వతంగా విడదీసింది. ఈ ఘటన అమెరికాలోని తెలుగు సమాజంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ స్టేట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 45 ఏళ్ల కొటికలపూడి కృష్ణకిషోర్, ఆయన భార్య 40 ఏళ్ల ఆశ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణకిషోర్ 10 రోజుల క్రితమే కుటుంబంతో కలిసి సొంత ఊరు పాలకొల్లుకు వచ్చి వెళ్లారు. బంధుమిత్రులతో కలిసి గడిపిన ఆ మధుర క్షణాలు ఇప్పటికే జ్ఞాపకాలుగా మారిపోయాయి. ఏ ప్రమాదంలో కృష్ణకిషోర్ దంపతులు మరణించగా వారి కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల పరిస్థితి అందరి హృదయాల్ని కూడా కలిచివేస్తోంది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన కుటుంబం ఇలా ప్రమాదానికి గురికావడం అందరినీ కూడా విషాదంలో ముంచెత్తింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే క్రమంలో దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న ఈ కుటుంబం అమెరికా చేరుకున్న కొద్ది రోజులకే ఇలాంటి దుర్ఘటనకు గురికావడం అందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఈ విషాద వార్త తెలియకనే పాలకొల్లులో విషాద ఛాయలు ముక్కున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ కూడా బంధువులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భారతీయుల్లో ఆందోళన పెంచుతూ ఉన్నాయి. కలల కోసం వెళ్లిన అమెరికా ఇప్పుడు భారతీయ కుటుంబాలకు మృత్యు సంకటంగా మారుతోందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి.